మన యూనివర్స్లో మనకు తెలిసిన ప్రతి విషయం ప్లానెట్స్, స్టార్స్ అండ్ గ్యాలక్సీస్ అన్నీ ఒక దగ్గర ఆగవు, అవి మూవింగ్లో ఉంటాయి. కానీ మీరెప్పుడైనా ఆలోచించారా, మన మిల్కీవే గ్యాలక్సీ ఎక్కడికి వెళ్తోంది? సెకండ్స్కి 600 కిలోమీటర్ స్పీడ్తో మనం స్పేస్లో ఒక అన్నోన్ డైరెక్షన్ వైపు లాక్కుపోబడుతున్నాం. మనల్ని ఎవరో లాక్కుంటున్నారు. అదే ద గ్రేట్ అట్రాక్టర్. ఇదొక గ్రావిటేషనల్ ఎనామలీ. మనకు కనపడదు, మనం దీన్ని చూడలేం, కానీ ఇది లక్ష గ్యాలక్సీల్ని తనవైపు లాక్కుంటోంది. ఇది స్పేస్లో మనకు తెలియని ఒక పెద్ద మిస్టరీ. స్పేస్ గురించి మనం తెలుసుకోవలసిన మొదటి నిజం సౌండ్. స్పేస్లో ఎక్కడా సౌండ్ ఉండదు. మీరు స్పేస్లో ఒక పెద్ద బాంబు పేల్చినా పక్కన ఉన్న వ్యక్తికి ఏమీ వినపడదు. ఎందుకంటే సౌండ్ ట్రావెల్ అవ్వడానికి ఎయిర్ లేదా మీడియం కావాలి. స్పేస్ ఒక కంప్లీట్ వాక్యూమ్. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. నాసా సానిఫికేషన్ అనే ప్రాసెస్ ద్వారా బ్లాక్ హోల్స్ మరియు స్టార్స్ నుండి వచ్చే రేడియో వేవ్స్ని సౌండ్గా మార్చింది. అవి వింటే మీరు షాక్ అవుతారు. అవి మ్యూజిక్లా కాదు, ఒక భయంకరమైన అరుపులా ఉంటాయి. స్పేస్ ఈజ్ నాట్ జస్ట్ ఎంప్టీ, ఇట్స్ హాంటింగ్లీ సైలెంట్. మనం ఎర్త్ పైన వర్షం పడితే హ్యాపీగా ఫీల్ అవుతాం, కానీ మన సోలార్ సిస్టంలోనే కొన్ని ప్లానెట్స్ పైన వర్షం చాలా డిఫరెంట్గా ఉంటుంది. నెప్ట్యూన్ మరియు యురేనస్ ప్లానెట్స్ పైన డైమండ్స్ వర్షం కురుస్తుంది. అక్కడ ఉన్న ఎక్స్ట్రీమ్ ప్రెషర్ కార్బన్ని డైమండ్స్గా మార్చేస్తుంది. అదే వీనస్ ప్లానెట్కి వెళ్తే అక్కడ వర్షం యాసిడ్తో కురుస్తుంది, మరియు మౌంటైన్స్ పైన స్నో మంచు కాదు, మెటల్, లోహ స్నో పడుతుంది. యూనివర్స్లో మన ఇమాజినేషన్కి అందని విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. మీరు ఎప్పుడైనా ఆకాశంలోకి చూసినప్పుడు మీరు ప్రెజెంట్ అంటే ఇప్పుడు ని చూడ్డం లేదు, మీరు పాస్ట్ అంటే గతాన్ని చూస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనకి దగ్గర ఉన్న స్టార్ ప్రాక్సిమా సెంటారీ. దాని నుండి లైట్ మన దగ్గరికి రావడానికి 4.2 ఇయర్స్ పడుతుంది. అంటే మీరు ఇప్పుడు చూస్తున్న స్టార్ లైట్ 4 ఇయర్స్ క్రితం స్టార్ట్ అయింది. ఒకవేళ ఆ స్టార్ ఇప్పుడు పేలిపోయినా ఆ విషయం మనకి 4 ఇయర్స్ తర్వాత కానీ తెలియదు. మనం ఎంత దూరం చూస్తే అంత ఎక్కువ గతాల్లోకి చూస్తున్నామని అర్థం. స్పేస్ ఈజ్ ఎ లిటరల్ టైమ్ మెషీన్. ప్లానెట్స్ అంటే ఒక స్టార్ చుట్టూ తిరుగుతాయని మనం అనుకుంటాం, కానీ స్పేస్లో కొన్ని రోగ్ ప్లానెట్స్ ఉంటాయి. వీటికి ఏ సన్ ఉండదు, ఏ సోలార్ సిస్టమ్ ఉండదు. అవి డార్క్ స్పేస్లో ఒంటరిగా తిరుగుతూ ఉంటాయి. మన మిల్కీవే గ్యాలక్సీలో స్టార్స్ కంటే ఎక్కువ రోగ్ ప్లానెట్స్ ఉన్నాయని సైంటిస్టులు నమ్ముతున్నారు. అవి ఒకరి కంట్రోల్లో ఉండవు, జస్ట్ స్పేస్లో ఫ్లోటింగ్ గోస్ట్స్లా ఉంటాయి. స్పేస్ గురించి మనం ఎంత తెలుసుకున్నా అది ఒక ఓషన్లో డ్రాక్ లాంటిదే. ప్రతిరోజు సైంటిస్టులు కొత్తగా ఏదో ఒక విషయం కనిపెడుతూనే ఉన్నారు. మనం ఎవరం, ఎక్కడి నుండి వచ్చాం, ఈ అనంత యూనివర్స్లో మనం ఒక్కరమే ఉన్నామా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ కోసం వెతుకుతూ మన ప్రయాణం సాగుతూనే ఉంటుంది.